మిత్రులందరికీ నమస్తే. ముఖ్యంగా భగవద్బంధువులందరికీ కూడా ఇంత చక్కటి సిడిమానోత్సవాన్ని మీకు చూపించటం నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తున్నటువంటి విషయం. మీరు చూస్తున్నదే కాక మీ మిత్రులకు కూడా చక్కగా ఇది షేర్ చేసి తెలియచేయండి. ఎందుకంటే ఇంత దగ్గరగా ఇంత విపులంగా చాలా క్లియర్గా ఉండే విధంగా తీయటం అంటే అన్నిసార్లు సాధ్యపడకపోవచ్చు. మరి అమ్మవారి గుడి ముందు ఉన్నటువంటి మా కోడలి వాళ్ళ అమ్మగారి ఇంటి మీద డాబా మీద మేము నుంచోవడంతో ఇంత వివరంగా తీయగలిగాను అన్నమాట నేను. ఇది అందుచేతనే చక్కగా వచ్చింది వీడియో. పూర్తిగా ఆశాంతం చూడండి. అమ్మవారి యొక్క వైభవాన్ని ఇంకా తెలియని వాళ్ళకి, అంటే ఇప్పటి వాళ్ళకి కొంతవరకు తెలుసు, కానీ ఇక రాబోయే తరాల వాళ్ళకి పిల్లలకి తెలియదు కదా, అందుచేత వారికి కూడా తప్పకుండా చూపించండి. ఇకపోతే సిడిమాను యొక్క ఈ స్టార్టింగ్ అన్నమాట చూస్తున్నారా. వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే అప్పటికే సిడిమానుని రెడీ చేసి పొద్దున పూట పెట్టారు. అదిగో చూడండి, అది లేపుతూ అక్కడ తాళ్ళు లూజ్ చేసే కొద్దీ అది ఇక్కడ లేస్తూ ఉంటుందన్నమాట. ఆ లేసేదాన్ని మళ్ళా కరెక్ట్గా ఆ బోను ఉంది కదా, ఊచల బోను, అది ఒక స్టాండ్ లాగా చేయించారండి. అంతకుముందు పరదాలు అంటే కొయ్య దొంగలతోటి ఇట్లాంటిది కట్టేవాళ్ళు, కానీ ఈ సంవత్సరం శాశ్వతంగా ఉండే విధంగా ఈ జల్లెళ్ళ లాంటి చుట్టూ ఏర్పాటు చేసి చక్కగా అది జాలీగా స్టాండ్తో కట్టించారన్నమాట. చూస్తున్నారు కదా, దాని మీదికి కరెక్ట్గా దానిలోకి వెళ్ళేటట్టు సిడిమాను లేపి పంపించారన్నమాట. ఇంకా లోపల మీకు ఒక బోను, చిన్న బోను కనిపిస్తూ ఉంది కదా, ఆ చిన్న బోనుని మరి మనకి అమ్మవారి స్వరూపంగా భావించేటటువంటి సిడిపోతుని అందులో పెట్టి ఆ తర్వాత ఈ సిడిమాను ఊరేగిస్తారన్నమాట. ఇక్కడ ఒక పురాణ ఇతిహాసం కాదండి, అది మన కరెక్టే. మనకి అమ్మవార్లు గ్రామ దేవతలుగా ఎంతోమంది ఉంటారు. ఈ గ్రామ దేవతలందరికీ కూడా చివర ఉద్భవించిన వాడు పోతురాజట, అంటే అమ్మవార్లందరికీ తమ్ముడు అవుతాడు. అందుకని అక్కలందరూ కూడా చాలా ప్రేమతో చూసుకునేవారట ఆయన్ని. అందుచేతనే అది సిడి పెళ్లి కొడుకు అంటారండి ఆయన, పోతురాజుగా స్వరూపంగా భావించేటటువంటి వ్యక్తిని. మరి ఒకే కుటుంబంలో వారు కూడా అనువంశికంగా ఇట్లాగే ఉంటారనమాట. వాళ్ళు కూడా పూజారులు ఎట్లయితే ఎప్పుడు అనువంశికంగా ఉంటారో అట్లాగే ధర్మకర్తలు ఎట్లయితే ఉంటారో అట్లాగే ఈ పోతురాజు కార్యక్రమాన్ని నిర్వహించే వాళ్ళు కూడా వాళ్ళు ఒక కుటుంబంలో వాళ్ళే ఉంటారనమాట. ఆయన్ని మేళతాళాలతోటి డప్పు విన్యాసాలతోటి తీసుకొచ్చారనమాట. తీసుకొచ్చి లోపలికి తీసుకువెళ్ళారు, గుడి లోపలికి తీసుకువెళ్ళారు. ఆయన వచ్చి లోపలికి వెళ్ళినంతలోనే చాలా ఉత్సాహంగా కోలాహలంగా డప్పులు ఇవి అదేలే ఏమంటాము మనం తీన్మార్ డ్యాన్స్లు ఇప్పటి సందర్భంలో అనాలంటే అలాంటివి చేస్తూ అక్కడ ఉంటారనమాట. లోపల పోతురాజుకి కూడా సకల ఉపచారాలతో కూడినటువంటి విధానంలో లోపల వాళ్ళు పూజ చేసి ఆ తర్వాత ఆ పోతురాజుని ఈ సిడిమాను ఉత్సవానికి ముందుండి నడిపించేలాగా, ఎందుకంటే ఆయన మహాబద్ధకస్తుడట, 101 అమ్మవార్ల యొక్క తమ్ముడు కాబట్టి ఆ అక్కలందరూ కూడా ఆయన్ని చాలా ప్రేమగా చూసుకునేవారట. సిడిమాను చూసారా ఎంత బాగుందో, అస్సలు చివరి నుంచి పై దాకా చూస్తే మనకు ఒక రకమైనటువంటి, నాకు వీడియో తీస్తుంటే ఒళ్ళు గగురు పొడిచిందన్నమాట. నేను కూడా ఇంత దగ్గరగా ఇప్పుడే చూడడం అన్నమాట. అందుచేత ఇక అంత ఉపచారాలన్నీ ఆ ముద్దుల తమ్ముడికి ఈ సిడిమాను ఉత్సవానికి తీసుకురావడానికి గాను ఆమె దగ్గరికి తీసుకువెళ్ళి చక్కగా అక్కడ ఆయనకి పరిచర్యలు చేసి మళ్ళీ ఆయన్ని తీసుకొచ్చారనమాట. ఏది ఈ సిడిమాను ఉత్సవాన్ని ముందుండి నడిపించటానికి. అదిగో చూడండి, ఆ బోను కింద అందరూ కోలాహలంగా ఎగురుతూ ఉన్నారు కదా, ఆ మధ్యలో ఉన్నాడనమాట ఆయన. తెల్లటి తలపాగా, అలాగే తలపాగా కుచ్చు కూడా వెనక్కి వేలుకులాడుతూ ఉంది, మెడలో దండ, అలాగే చేతిలో ఖడ్గం. ఆ చేతిలో ఖడ్గం పోతురాజు యొక్క మామూలు మనం దేవాలయాల్లో కూడా చూస్తూ ఉంటాం కదా ఆయన యొక్క ఆహార్యాన్ని, అలాగే ఉంటుందన్నమాట. అట్లా దేవాలయంలో అమ్మవారికి ఆయన్ని చూపించి మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చారు. ఇక తర్వాత ఘట్టం వచ్చేసరికేమో ఈయన్ని పోతురాజు అంటారు, అలాగే సిడి పెళ్లి కొడుకు అని కూడా అంటారనమాట. అక్కడ పల్లెటూళ్ళల్లో ఉండేటటువంటి కొన్ని ప్రాంతీయ భాషలు, వాటి యొక్క స్వరూపాలు మనకు కొన్ని అర్థం కూడా కావు ఇప్పటికీ. అట్లా సిడి పెళ్లి కొడుకు అంటారు ఇప్పుడు ఆయన్ని.
ఇక ఆయన అక్కడ పెట్టిన తర్వాత ఇంకా లోపల నుంచి రావాల్సిందేంటి, ఇక సిడిపోతు అంటారు మళ్ళీ ఇది. ఎందుకంటే ఈ సిడి చివరున్న బౌన్లో ఎక్కించి ఊరేగింపుకి ఏర్పాటు చేసినప్పుడు అందులోకి అమ్మవారిని ఆవాహన చేసి అమ్మవారి స్వరూపంగా ఈ మేకపోతుని తీసుకొచ్చి ఈ బోన్లో పెడతారన్నమాట. అది అక్కడ సిడిపోతు యొక్క వివరం. ఇంకా చూడండి, ఇంతే. లోపల నుంచి తీసుకురావాలంటే ఒక పెద్ద బ్రహ్మ ప్రళయంలాగా అందరూ అసలు విపరీతంగా మూగిపోవటం అన్నమాట. ఒక్క 5-10 నిమిషాల వ్యవధిలోనే కిక్కిరిసిపోయారండి జనం అయితే. అది చూడండి అదిగోండి మేకపిల్లని జాగ్రత్తగా కింది నుంచి ఒకళ్ళు అందించారు, మధ్యలో ఒకళ్ళు అందుకున్నారు, అలాగే పైన ఉన్న వాళ్ళు పైన అందుకున్నారనమాట. ఇంకా అందుకున్న అమ్మవారిని ఆ బోన్ లోపల పెట్టి సిడి లేపటానికి అనువుగా అదంతా రెడీ చేస్తున్నారన్నమాట. ఇక ఆ అమ్మవారిని అక్కడికి తీసుకొచ్చిన దగ్గర నుంచి విపరీతంగా చూడండి జీడికాయలు. మరి ఈ జీడికాయలను అక్కడ అట్లా ఎందుకు విసురుతారో కానీ చాలా కోలాహలంగా ఇంతమంది కూడా అట్లాగ నుంచుని అందరి చేతుల్లో జీడికాయలు, ఆ జీడికాయలు ఉన్న సంచులు ఉన్నాయన్నమాట. ఇంకందరూ అట్లా ఇక్కడికి తీసుకురాన ఆ జీడికాయలు అంతా కూడా విపరీతమైన ఫోర్స్ తోటి వేస్తూ ఉన్నారు. నేను చూస్తూ కూడా ఉద్వేగం ఫీల్ అవుతున్నాను అన్నమాట. అందుకే నేను ఈ వివరం చెప్పడానికి కూడా కొంచెం తడబడుతూ ఉన్నాను. ఎందుకంటే అక్కడ అమ్మవారి యొక్క శక్తి స్వరూపాలని మనం ప్రత్యక్షంగా చూస్తామండి. అందుకే అనుభవానికి లోనైన వాళ్ళు ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా సిడిమాను ఉత్సవాన్ని, సిడి టయాన్ని, సిడి ఊళ్ళోకి వెళ్ళబోయే ముందు చూడాలనుకుంటారనమాట. అందుకే ఇంత జనసమూహం గుమిగూడారనమాట. మేము మా మనవాళ్ళు, కోడలు, పిల్లలు అందరూ కూడా చాలామంది పక్కలేళ్ళ వాళ్ళంతా కూడా వచ్చి డాబా మీద నుంచున్నారు. ఇకపోతే ఇక్కడ నుంచి ప్రారంభం ఏంటంటే ముందుగా ఈ సిడిపోతుని లోపల బోన్లో సెట్ చేసేసిన తర్వాత ఇది 2 గంటల పాటు గ్రామంలో జరుగుతుంది కాబట్టి ఉత్సవం. ఆ 2 గంటలు మళ్ళీ అది ఇబ్బంది పడకుండా మరి అది ఏముంది, అమ్మవారి స్వరూపమనే భావిస్తున్నారు కదా, చక్కగా దానికి కొంత తవుడు, అలాగే అరటిపండ్లు, మంచినీరు అన్నీ కూడా లోపల పెట్టేసి దాన్ని తలుపేసేసి ఇక దాని కొక్కెను తగిలిచ్చి ఆ సిడిమాను చివర దీనికి బోనుకి ఉన్న కొక్కానికి మధ్య అటాచ్ చేసేసారన్నమాట. ఆ తర్వాత దాన్ని ఇక అలా సెట్ చేసి పెట్టారు. ఇక్కడ కింద వైపున ఏంటంటే ఆ జీడికాయలు ఒక్కటే తగులుతున్నాయండి పాపం వాళ్ళకి. చూడండి లేపుతున్నారు. ఇంకా అసలు మామూలు కోలాహలం కాదు అది. చూడండి అసలు ఆ జీడికాయలు వర్షంలాగానమాట, వర్షంలాగా పడటం. ఎటు ఉంచి కూడా 4 వైపుల నుంచి ఆ విధంగా చాలా ఫోర్స్గా జీడికాయలను అట్లా విసురుతూ ఉంటారనమాట. ఎన్ని బుట్టల జీడికాయలో ప్రొద్దురుపూట మేము వచ్చినప్పుడు అమ్మకానికి పెట్టుని అవన్నీ కూడా అక్కడ అయిపోయి అందరి చేతుల్లోకి వెళ్ళిపోయినాయి అన్నమాట. సిడి మాను చక్కగా పైకి లేచిందండి. అది చూడటం చాలా అద్భుతంగా అనిపించింది నా వరకు నాకు. ఎందుకంటే నేను చాలా ఏళ్ల క్రితం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు చూశాను. ఆ తర్వాత కూడా వెళ్ళాను, కానీ ఇంత వివరంగా మొట్టమొదటి నుంచి చూడలేదన్నమాట. అందుచేత ఈసారి మాత్రం ప్రత్యేకంగా దీని కొరకే ఉండి చూడండి. ఆ జన సమూహాలు ఆ డాబాలన్నింటి మీద అలా ఉండిపోయారు. కిందంతా కూడా ఇసుకేస్తే రాలదు కిందికి అన్నట్లుగా జనం అన్నమాట. మొత్తం ఆ ఏరియా అంతా కూడా ఈ సిడి కదిలే వరకు అలాగ ఉండిపోతారనమాట. ఇంకా ఆ తర్వాతే అందరూ మళ్ళా దర్శనాలకి వాటికి వెళ్తారు. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ మొక్కుబళ్ళు విపరీతంగా ఉండేది. కోడులు ఇస్తామని, ఏటలు ఇస్తామని, అలాగే పొంగళ్ళని. ప్రతి చిన్న పనికి కూడా కింద చూడండి అది సిడిమాన్ని ఇంకా మళ్ళా బయటికి ఇక ఊరేగింపుకి తీసుకెళ్ళాలంటే ఈ లేపిన దాన్ని అలాగ స్టడీగా ఉండే విధంగా కింద మోకులు బిగిస్తున్నారనమాట. ఇవి చాలా మందంగా, చాలా బలంగా ఉండేటటువంటి మోకులు. ఇవి కూడా ఎప్పుడు చెక్ చేసుకుని జాగ్రత్తగా పెట్టుకుంటారు. ప్రతి సంవత్సరం కూడా ఇవి పాత పొట్లిపోకుండా ఉండటం కొరకు జాగ్రత్త చేస్తారు. అదే సమయంలో కొత్త వాటిని కూడా తీసుకొచ్చి కడతారన్నమాట. ఇంక ఈ సిడిమాను కింద బిగిస్తూ ఉంటే అది చక్రాల గానులు ఉన్నటువంటి బండి అన్నమాట. దాన్ని బిగిస్తూ ఉంటే ఇక పైన ఆ సిడిపోతు కనిపిస్తూ ఉంది కదా. ఇంక అందరూ ఆ విధంగా జీడికాయలతో కొడుతూ ఉన్నారు, విసురుతూ ఉన్నారు అన్నమాట. కొడుతున్నారు అనకూడదు, విసురుతున్నారు. అలా జరుగుతూ ఉంది. ఇంకా తర్వాత ఇక అందరూ
ఉదయం నుంచే అయితే పొంగళ్ళు అనమాట. ప్రతి ఒక్కళ్ళ పొంగళ్ళతో ఇతర గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళంతా ఈరోజు ఇస్తారు. మరి ఈ గ్రామంలో ఉన్నటువంటి గృహస్థులందరూ అట్లాగే ఆడపిల్లలైన వాళ్ళందరూ కూడా తిరునాళ్ళకి వస్తారు. ఒకటి వాళ్ళు అందరూ కూడా తిరునాళ్ళు అయిపోయిన మరుసటి రోజున పొంగళ్ళ రోజు అంటారన్నమాట. ఆ పొంగళ్ళు పెట్టుకుంటారు. ఆ పొంగళ్ళు పెట్టుకొని కొబ్బరికాయలు అమ్మవారికి కొట్టుకొని ఇంకా వచ్చినటువంటి బంధుమిత్రులందరి దగ్గర అందరికీ చూపుకొని అమ్మవారి యొక్క వైభవాన్ని ఒకసారి మరలా మననం చేసుకొని ఈ తిరునాళ్ళని చక్కగా అట్లా జరుపుకుని వెళతారన్నమాట. చూశారు కదా ఈ సిడిమాను ఉత్సవం అంటే ఎంత వైభవోపేతంగా అప్పుడే 10 నిమిషాలు అయిపోయిందా అన్నట్లుగా అయిపోయిందనమాట. నేను తీసింది అయితే అసలుకి గంటన్నర తీసామండి. కానీ ముఖ్యమైనటువంటి పార్ట్స్ అన్నీ ఉండే విధంగా ఇక కదిలించబోయే ముందు పెద్దలు హారతి కూడా ఇచ్చి మరి ఆ తర్వాత హారతి ఇచ్చి కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఇక ఆయన బండెక్కి పగ్గాలు పట్టుకున్నారనమాట. అంటే ఇంకా కదిలించడానికి రెడీగా ఉన్నట్లుగా. ఇక దాన్ని ఆ గ్రామంలో ఉన్నటువంటి యువత అంటే అందరూ ఎక్కడెక్కడో ఉన్నా కూడా కుర్రవాళ్ళు మాత్రం కంపల్సరీ వచ్చేస్తారట పండక్కి. వంతున 2 తాళ్ళు అన్నమాట. ఆ 2 తాళ్ళ వరుసని జగన్నాథ రథ చక్రాలు అటువైపు ఇటువైపు ఎట్లా లాగుతారో ఇక్కడ కూడా అలాగే ఆ చక్రాలని ఆ రథాన్ని లాగుతున్నట్టుగా ఈ గ్రామోత్సవాన్ని తీసుకెళ్ళిపోతారు. చూసారా కదిలిందండి, కొంచెం ముందుకు వెళ్ళిపోయింది. మరి ఇంత వైభవపేతమైనటువంటి అమ్మ అనుగ్రహం మనకు అపారంగా ఉండాలని తర్వాత